హాయ్ ఫ్రెండ్స్. $125 ముంచేసిన మన నీటి మనిషి అంటే ఆక్వామ్యాన్ అనమాట. సో, అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. భారీ బడ్జెట్‌తో తీసి డిజాస్టర్‌లుగా మిగిలిన సినిమాలు మనం చూస్తుంటాం. కాకపోతే మన స్కేల్ వందల కోట్ల దగ్గరే పరిమితంగా ఉంటుంది. కాబట్టి నష్టం కూడా అంతే మోతాదులో అయితే మనకు కనిపిస్తుంది. కానీ హాలీవుడ్ మూవీస్ లెక్కలు వేరేగా ఉంటాయి. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తేడా కొట్టినా డ్యామేజ్ ఊహించుకోలేనంత పెద్దగా అయితే ఉంటుంది. మొన్న గురువారం రిలీజ్ అయిన ఆక్వామ్యాన్ ది ఫాలెన్ కింగ్డమ్ దారుణంగా బాల్తో కొట్టడమే కాదు, ఫైనల్ రన్ ముగిసేలోపు నిర్మాతలు ఏకంగా $125 బిలియన్ నష్టాన్ని అయితే మిగిల్చబోతుందని ట్రేడ్ పండితులు అయితే లెక్కలు కడుతున్నారు. ఇక ఆక్వామ్యాన్ 2కి పెట్టిన బడ్జెట్ సుమారు $215 బిలియన్. సో ఇప్పటిదాకా వసూలైన మొత్తం $120 మిలియన్ లోపే ఉంది. కనీసం బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకుంటే ఇప్పుడు నెంబర్లు చూసి బయర్లు కంగారు పడుతున్నారు. ఇండియాలో సలార్ డంకీల వల్ల సముద్రపుత్రుడికి పెద్ద దెబ్బ పడింది. ఇక ప్రభాస్ మేనియా ముందు నిలవడం కష్టమైపోయింది. చెప్పుకోదగ్గ స్క్రీన్లు దక్కినప్పటికీ రెండో రోజు నుంచే చాలా చోట్ల ఆక్వామ్యాన్ తీసేసి సలార్ షోలు వేయడం కనిపించింది. ఇక 3D స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత ప్రచారం చేసుకున్నా లాభం లేకపోయింది. అంతగా తిరస్కరించారు ఈ మూవీని. అయినా ఎంత క్రేజ్ ఉంటే మాత్రం కేవలం టైటిల్, హీరో ఇమేజ్, విజువల్ ఎఫెక్ట్స్ని నమ్ముకొని కథను కాకరకాయలో తీసి పారేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. హాలీవుడ్ కాదు, ఏ వుడ్కైనా ఇవి వర్తిస్తాయి. గత కొన్నేళ్ళలో మన దేశంలో చెప్పుకోదగ్గ పెర్ఫామ్ చేసిన సీక్వెల్స్ అవతార్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, జురాసిక్ పార్క్ మాత్రమే. మిగిలినవన్నీ టపా కట్టేశాయి. ఈ మధ్య వచ్చిన ఇండియానా జోన్స్ డబుల్ పెర్ డెస్టినీ సైతం అనిపించేసుకుంది. ఆక్వామ్యాన్ మొదటి భాగం 5 ఏళ్ల క్రితం కేజీఎఫ్ పోటీని తట్టుకొని మన దేశంలో మంచి వసూలు రాబట్టుకుంది, కానీ ఈసారి అయితే అది సాధ్యపడలేదనే చెప్పొచ్చు. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.